ఈరోజు మనం తీయ పులుసు అంటారు కదా, బెల్లం పులుసు అది చేసుకుందాం పదండి. దానికి కావాల్సినవి మంచి గుమ్మడికాయ ముక్క, అలాగే సొరకాయ ముక్క, చిలకడ దుంపలు, ములక్కాళ్ళు. ఈ 4 వేస్తాం మామూలుగా. ఇవి అన్నీ లేకపోయినా ఇందులో ఏ 3 ఉన్నా కూడా బాగానే ఉంటుంది. సో ఈ ములక్కాళ్ళు వేస్తే ఏంటంటే పులుసుకి ఫ్లేవర్ బాగుంటుంది. ఇంకా ఇలా ఈ మూడిట్లో మీకు ఏది కుదిరినా ఇంకో 2 వేసుకోండి. సొరకాయ ఏమో ఇంత అక్కర్లేదు, చిన్న ముక్క. మనం చేసుకునే క్వాంటిటీని బట్టి మనకి ఎంత కావాలో అన్ని ముక్కలు వేసుకోవచ్చు. ముక్కలు బాగా ఎక్కువ వేసుకుంటే కూడా బాగుంటుంది పులుసు, ముక్కలు ఎక్కువ తినచ్చు. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. ఈలోపు ఇవి కట్ చేసుకుందాం. అలాగే ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు. ఇవన్నీ మనం కట్ చేసుకునే లోపు ఒక పెద్ద గిన్నెలో సరిపడా నీళ్ళు తీసుకుని మనము స్టవ్ మీద పెట్టేసుకుంటే ఈ లోపు ఇవి కాగుతూ ఉంటాయి. ముక్కలు కట్ చేసి అందులో వేసేసుకుందాం ఉడకడానికి. కుక్కర్లో పెట్టక్కర్లేదు, ఎందుకంటే కుక్కర్లో పెడితే ఏంటంటే కొన్ని పేస్ట్ అయిపోతాయి. చిలకడదుంప, ఈ తీయ గుమ్మడి ముక్క ఇవన్నీ ఏంటంటే పేస్ట్ అయిపోయి కలిసిపోతుంది మొత్తం అంతా, ముక్క తెలియదు. సో అదంత బాగోదు, విడిగానే ఉడికించుకుందాం. ఓకే. ఈ గుమ్మడికాయకి అయితే ముక్కకి చెక్కు ఏం తీయక్కర్లేదు, ఇలాగే వేసేసుకోవచ్చు. ఇలా కొంచెం అట్టంగా చిన్న చిన్న ముక్కలు తీసేసేసి తర్వాత వాటిని ఇంకా హాఫ్ పీసులు చేసుకోవాలి. ఇది ఇలా అనిపిస్తుంది కానీ గట్టిగా కోసేటప్పుడు ఎక్కువ టైం ఏం పట్టదు, ఉడికిపోతుంది బాగానే. సో ఫస్ట్ ముక్క కోసిన తర్వాత పైన అంతా శుభ్రంగా కడిగేసేసి అప్పుడు చెక్కుతో పాటు వేసేసుకోవచ్చు. దేంతోనైనా చేసుకోవచ్చు పులుసు, ఇది ఒక్కటే వేసి కూడా చేసుకోవచ్చు పులుసు. అలాగే చిలకడ దుంపలతో చేయొచ్చు, ములక్కాడ, సొరకాయ వేసి కూడా చేసుకోవచ్చు. ఎలా అయినా సరే మనకి దొరికే ఐటమ్స్ని బట్టి మనం టీ పులుసు చేసుకోవచ్చు. నీళ్ళు ఆల్రెడీ పొయ్యి మీద పెట్టాను, అవి ఆల్రెడీ కాగుతున్నాయి. సో సరిపోతాయి ఈ ముక్కలు. చిలకడ దుంప ఏంటంటే ఇంతకుముందు ఈ చొప్పుతో పాటు ఇలా వేసేసేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే పైన డౌట్ వస్తుంది, ఏమైనా కలర్స్ వేస్తున్నారేమోనని. అందుకని కొంచెం పైన ఇలా పీలప్ చేసేసి బాగానే ఉన్నట్టుంది. ఇది ఒకసారి ఎప్పుడో తెస్తే పైన కలర్ వచ్చినట్టు అనిపించింది, అందుకని తీసేసి కొంచెం దీన్ని ఇప్పుడు రౌండ్ రౌండ్ ముక్కలు తరిగేసి వేసేస్తాను అంతే. మరి చిన్న చిన్న ముక్కలేం తరగక్కర్లేదు, పులుసు కదా, పెద్ద ముక్కలే తరిగేయచ్చు. ఇది ఫాస్ట్గా నల్లబడిపోతుంది. దీన్ని ఇలా రౌండ్ ముక్కలు కడిగేస్తే సరిపోతుంది. మరీ వెడల్పుగా ఉన్నాయి అనిపిస్తే కొంచెం హాఫ్కి కట్ చేసి, ఇది కూడా ఇట్లా ఉంటుంది కట్ చేసేటప్పుడు గట్టిగా, కానీ తొందరగానే ఉడికిపోతుంది ఇది కూడా. అందుకే ఇవన్నీ ఏంటంటే కుక్కర్లో పెడితే మాత్రం మొత్తం పేస్ట్ అయిపోతాయి. బెటర్ మనం విడిగానే ఉడికించుకోవాలి. అలాగే పోపు కూడా ఈ ముక్కలు ఉడుకుతున్నప్పుడే వేసేస్తే ఆ ఫ్లేవరు వీటన్నింటికి పడుతుంది, చాలా బాగుంటుంది. సో ఇది కూడా చెక్కు తీసి ముక్కలు తరిగేస్తాను. సో ముక్కలన్నీ ఇలా తరిగేసాను. ఇప్పుడు అక్కడ నీళ్లు కాగిపోయాయి స్టవ్ మీద. సో ముక్కలు వేసే ముందు ఈ చింతపండులో కొంచెం ఈ వేడి నీళ్ళు వేసేస్తే నానుతూ ఉంటుంది లోపు, ముక్కలు ఉడికేలోపు. ఇప్పుడు కూడా ముక్కలు వేసేసుకున్నాం. ఈ 2 ముక్కలు కొంచెం ఎక్కువ వేయాలని ఉంచేసాను. ఇది మళ్ళీ తర్వాత మనం దేంట్లోకైనా వాడుకోవచ్చు. ఇంకొంచెం ఎక్కువ ముక్క మిగిలితే మాత్రం మనం కూర చేసుకోవచ్చు దాంతో, లేదంటే మళ్ళీ ఎప్పుడన్నా సాంబారో పులుసో కూటో చేసుకున్నప్పుడు వేసుకోవచ్చు. ఇప్పుడు వాటర్లో ఈ ముక్కలన్నీ వేసేసుకుందాం. అలాగే ఇందులో ఒక పచ్చిమిరపకాయ వేద్దాం. పచ్చిమిరపకాయ ఇలా తుంపేసి ఒకటి వేస్తే చాలు. ఇది కొంచెం సరిపడా నీళ్ళు వేసుకోవాలి, మరీ ఎక్కువ ఉండకూడదు, అలానే మరీ తక్కువ కూడా కాకూడదు.
ముక్క ఉడకాలి కదా. సో ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేసేసి పసుపు వేసి మూత పెట్టేద్దాం. ఈలోపు ఇది మూత పెడదాము. ఇది ఉడుకుతూ ఉన్నప్పుడు పక్కన పోపు చేసుకుందాం. మరీ హైలో కాదు, మరీ సిమ్లో కాదు, కొంచెం మీడియంలో పెట్టి పెడితే అది నెమ్మదిగా ఉడుకుతూ ఉంటుంది. ఆ ముక్కలు అటు పక్క ఉడకడానికి పెట్టాను కదా. ఈలోపు ఇక్కడ పోపు చేసుకుందాము. పోపుకి ఆవాలు, మెంతులు, ఇంగువ, ఎండుమిరపకాయలు, అలాగే శనగపప్పు కొంచెం. ఈ శనగపప్పు వేస్తే ఏంటంటే మనం పోపు ముక్కలు ఉడుకుతున్నప్పుడే వేసేస్తాం కాబట్టి ఇది కూడా ఉడికి ఈ ఫ్లేవర్స్ అన్నీ ఆ ముక్కలకి పులుసుకి బాగా పట్టి చాలా బాగుంటుంది. టేస్ట్ బాగుంటుంది, అలాగే ఫ్లేవర్ కూడా బాగుంటుంది. సో ఇవన్నీ పోపు వేసి ఆ ముక్కల్లోనే వేసేద్దాం. ముక్కలతో పాటు ఇవన్నీ కూడా కొంచెం ఉడుకుతాయి. ఈ పోపు సరిపోతుంది. ఒకవేళ కావాలి అనుకుంటే మనం పైన చింతపండు, బెల్లం అన్నీ వేసేసిన తర్వాత లాస్ట్లో దింపేయక మళ్ళీ కావాలనుకుంటే కొంచెం ఆవాలు, ఇంగువ పైన పోపు వేసుకోవచ్చు. సో ఈ పోపు వేసుకుందాం. ఇది యాక్చువల్గా కాశ్మీరీ మిర్చి అంటారు కదా, బేడిగి మిర్చి, ఇది ఎక్కువ కారం ఉండట్లేదు. ఇది కొంచెం కారం ఉంది. సో అందుకని సరిపోదని ఇది ఒకటి, ఇవి రెండు తీసుకున్నాను. మామూలుగా కూడా వంటల్లో వాడుకోవడానికి 2 రకాలు కొనుక్కుంటాను. అలానే ఇది ఒకటే వేస్తే చాలా స్పైసీగా ఉంటుంది. ఇది అలానే ఇది ఒకటే వేస్తే పెద్ద కారం ఉండట్లేదు. సో అందుకని 2 కలిపి వాడుతున్నాను. అందుకని ఇదొకటి, ఇది 2 తీసుకున్నాను. సో మీకు తగినంత ఎంత కావాలనుకుంటే దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. సరిపడంత ఆయిల్ వేసి ఇందులో ఈ పోపు సామాన్లన్నీ వేసింది. పోపు వేగాక ఇందులోనే ఇంగువ, మామూలుగా అయితే నేను మెంతి పొడి వేస్తాను. అయితే ఏంటంటే మెంతులు వేస్తే ఉంటే ఇది వేరు ఫ్లేవర్. సో నేను ఆల్రెడీ తీసి పెట్టుకున్న మెంతి పొడి ఉంది కదా, కొంచెం అది కూడా వేసేస్తున్నాను. వేయించి పెట్టుకుని ఉంటుంది కదా, మెంతుల వాసన బాగా రావాలి, వస్తేనే బాగుంటుంది. ఉడుకుతున్నాయి కదా, ఇందులో వేసేది. అప్పుడే ఉడికిపోతుంది బాగానే. సో చూసుకుని మూత పెట్టేద్దాం. ఇంకా కొంచెం ఉడకాలి. ఒకసారి ముక్కలు ఉడికేయలేదు, తీసి చూద్దాము. గుమ్మడికాయ ముక్క అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో సొరకాయే ఉడకట్లేదు, అవి గట్టిగా అయిపోతున్నాయి. బట్ ఉడికిపోయింది ఇది కూడా, కొంచెం చివరి గట్టిగా ఉంది, కొంచెం ఉడకలేదు. మునక్కాడ కూడా అయిపోయింది. సో సొరకాయ కోసం ఇంకొక 2 మినిట్స్ ఉంచేస్తే సరిపోతుంది. ఈ చిలకడదుంప చెప్పక్కర్లేదు, ఉడికిపోతుంది. ఇక్కడ ఉంది, ఉడికిపోయింది సరే. జస్ట్ ఈలోపు చింతపండు జ్యూస్ చేసేసుకోవచ్చు. ఇది వేడి నీళ్ళు వేసాం కాబట్టి తొందరగా నానిపోయింది. ఇది పులుసు పిసికేసుకుని రెడీ చేసుకుందాం.
అలాగే బెల్లం కూడా. సో ఈ క్వాంటిటీ పడుతుంది. అంటే కొంతమంది స్వీట్నెస్ తక్కువ తినేవాళ్ళు ఉంటే మాత్రం చూసుకుని వేసుకోండి. చింతపండు పులుసు సరిపడా వేసుకోవాలి. అలాగే కారం, ఉప్పు, బెల్లం కూడా అలాగే అన్నీ సరిపడా ఉండాలంటే కొంచెం ఎక్కువే పడతాయి. లేదు మేము ఎక్కువ స్వీట్ తినము అనుకున్నప్పుడు చింతపండు పులుసు తగ్గించాలి, కారం అలాగే స్వీట్నెస్ కూడా తగ్గించుకోవాలి. ఈ బెల్లం వేసిన తర్వాత కూడా కొంచెం తక్కువ అవుతుంది అనుకుంటే ఒక చెంచా చక్కెర కూడా వేసుకోవచ్చు. బాగా తీపి మాత్రం సరిపడా ఉండాలి. ఎవరెవరి టేస్ట్ని బట్టి వాళ్ళు చూసుకుని వేసుకోండి. స్వీట్ సరిపడా ఉన్నప్పుడే మనం చింతపండు పులుసు కూడా సరిపడా వేయగలం. అలా కాకుండా మనం తీపి తక్కువ వేసుకుంటాము అని చెప్పి చింతపండు పులుసు సరిపడా వేసేస్తే పులుపు ఎక్కువ డామినేట్ చేసేస్తుంది. సో అది చూసుకుని మీరు రేషియో కరెక్ట్గా వేసుకోండి. ముక్కలన్నీ ఉడికాయి. ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు వేసేద్దాం. చూసుకుని ఇప్పుడు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. సో చింతపండు పులుసు ఉడుకుతున్నప్పుడే బెల్లం కూడా వేసేయచ్చు. ఇంత బెల్లం పడుతుంది. చూడటానికి ఇలా ఉందని ఎక్కువ అనుకోవద్దు, పడుతుంది. వేస్తే కానీ ఆ పులుపు, ఆ ఉప్పు, కారాలన్నిటికీ సరిపోదు. చింతపండు పులుసు వేసాక కూడా బాగా ఉడకాలి పులుసు, లేకపోతే పచ్చివాసన ఉంటుంది కదా. సో బాగా ఉడకనిచ్చి అప్పుడు మనం ఈ కన్సిస్టెన్సీ చూసుకుని, అంటే ఈ ముక్కలన్నీ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఒకసారి కలిసిపోయినట్టు అయిపోతే చిక్కబడిపోతుంది పులుసు. ఇంకేం వేయక్కర్లేదు. లేదంటే కొంచెం బియ్యం పిండి నీళ్ళలో కలిపి ఇందులో పోయాలి. ఇది మైని హైలో పెట్టి ఉడికించక్కర్లేదు. ఇలా సిమ్లో పెడితే కొంచెం ఉడుకుతూ ఉంటుంది. అప్పుడు ఒక 5 మినిట్స్ ఉంచిన తర్వాత అన్నీ సరిగ్గా సరిపోయలేదో చూసుకుని, కన్సిస్టెన్సీ చూసుకుని అప్పుడు ఆఫ్ చేసేయచ్చు. ఇందాక తీసిన పులుసులో కొంచెం ఉంచేసాను, ఎక్కువైపోతుందేమోనని, కానీ చాలలేదు అనిపించింది నేను టేస్ట్ చూస్తే. కాస్త కూడా మళ్ళీ నీళ్ళు వేసి పులుసు తీసి వేసేస్తున్నాను. సో ఈ స్టేజ్లో ఉండగా చూసారా ఇట్లా కొంచెం వాటర్ లిక్విడ్గా ఉంది కదా. కాబట్టి ఒక స్పూను బియ్యం పిండి కొంచెం నీళ్ళలో కలిపి వేస్తే కొంచెం మొత్తం అంతా కలిసినట్టుగా ఉంటుంది. బియ్యం పిండి కొంచెం వాటర్లో వేసాను, బాగా కలిపేసేసి బియ్యం పిండి వేయాలి. వేరే ఏం పిండి వేసినా ఇది బాగోదు. పోసేసి మొత్తం కలిపేస్తే అంతే అయిపోయింది. ఒక 2 మినిట్స్ కొంచెం ఇది ఉడకనిచ్చి ఆపేసుకోవచ్చు. ఒకసారి హైలో పెట్టేస్తే ఒక పొంగ వచ్చేస్తుంది కదా, అప్పుడు ఇంకా ఆపేసుకోవచ్చు. ఈ కన్సిస్టెన్సీ ఉంటుంది కదా, ఇలా ఉంది ఇప్పుడు. కానీ ఇంకా చల్లారిపోయిన తర్వాత ఇంకా దగ్గరగా అయిపోతుంది. సో చాలు. మీరు చూసుకుని కన్సిస్టెన్సీని బట్టి కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. అలా ఈ ముక్కలన్నీ కూడా ఇంట్లో కలిపేస్తే, చిన్నప్పుడు పిల్లలు తినరని చెప్పి ఈ గుమ్మడికాయ ముక్కలు అవి అన్నీ ఇలా కలిసిపోయేలా కలిపేసేవాళ్ళం. కలిపేస్తే కూడా చిక్కబడిపోతుంది పులుసు. అయిపోయింది. పిండి కలిపిన తర్వాత కొంచెం ఒకసారి ఉడుకు వచ్చిన తర్వాత అప్పుడు ఆపాలి. అయిపోయింది, ఆపేస్తున్నాను. ఓకే.
ఇది ఫైనల్గా రెడీ అయిన టీ పులుసు. ఇందులో శనగబద్దలు కూడా బాగా అన్నీ ఉడికిపోయాయి. ఇది చల్లారిన తర్వాత ఇంకా కొంచెం దగ్గరగా అవుతుంది. సో అన్నంలో కలుపుకు తినడానికి చాలా బాగుంటుంది. ఏ కంది పచ్చడన్నా చేసుకున్నా లేదా వేయించి ఉత్తిపప్పు చేసుకున్నా దాంట్లో కాంబినేషన్ చాలా బాగుంటుంది. అందులో ఏంటంటే అన్ని రకాల వెజిటబుల్స్ కూడా ఉన్నాయి కాబట్టి హెల్త్కి కూడా మంచిదే. ముక్కలన్నీ తింటాం ఇందులో వేసినవి, పైగా అవన్నీ ఉడికించినవి. ఇందులో ఏమీ ఆయిల్ వేసి బోల్డంత వేయించింది కూడా కాదు. ఇంకా మళ్ళీ పైన పోపు నేనేం వేయలేదు, ఆల్రెడీ ముందు వేసిందే వేసాను కదా, బాగానే ఉంది, ఇంక నేను వేయలేదు. సో ఇలా ఎంజాయ్ చేసేయచ్చు. ఓకే, మీరు కూడా చేసుకుని ఎంజాయ్ చేయండి.